పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము రాజా. మీరు మా దేవుడవు, మా రక్షకుడవు, మీకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీరు మహాగణుడవు, పరిశుద్ధుడవు, అతి పరిశుద్ధుడవు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవదూతలు ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయుచున్నారో మేమును అట్టి ఆరాధన మీకు సమర్పించుకుని వారముగా చేయండి. స్తుతియాగము నర్పించుచు మా యెహోవా బలులను మీకు అర్పించుటకు సహాయము చేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా, మా హృదయములతో మీరు మాట్లాడండి. మా అంతరంగములో దేవుని కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభు అయిన యేసు, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మేము మా యొక్క ఆత్మలు మిమ్మలను మహిమపరిచేవిగా చేయండి. ఈ ఆవరణమంతా మీరు ఉండండి ప్రభా. మీ ఆత్మ నియమమే మమ్మలను పరిపాలించాలి, నడిపించాలి. పాడుచున్న పాటల ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావములు మీరు ఆరోపించుకోనండి. పరిశుద్ధాత్ముడా, మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మహింపరచబడులాగున చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. మన ఆరాధన గీతం నుండి 173 పాట పాడుకుందామండి. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమార నా హృదయం. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమార నా హృదయం. ముదమార వసించుమునా హృదయాంతరంగమునా.
నీమో ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకము నీమో ఆత్మీయ రూపుండ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార బసించుము నా హృదయాంతరంగమున. మహోన్నతుడా, మీ సన్నిధిని మాతో ఉంచినారు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ కృపలో మమ్మలను కాచి కాపాడుచున్న దేవుడు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ ఆత్మను, మీ సన్నిధిని మాతో ఉంచుచున్నారు, మీకు వందనాలు ప్రభా. గనుడు అయిన మా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ వెలుగును మాకు దయచేయండి. మీ ఆత్మచేత మమ్మలను తాకండి ప్రభా. పరిశుద్ధుని యొక్క సహవాసములో మేము ఎదుగునట్లుగా చేయండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయాలను మీరు హెచ్చరించండి, బలపరచండి. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుదాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ప్రభునంతులారా, ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్యములో ఈ యోహాను సువార్తలో ఎక్కువగా యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలు ఉంటాయి. దాదాపు ఈ సువార్త అంతా కూడా యేసు ప్రభు మాట్లాడిన మాటలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు రాయబడి ఉంటాయి. తర్వాత యేసు ప్రభు ఇక్కడ ప్రజలకి దేవునికి ఒక సంబంధాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. సహజంగా దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా తండ్రి, ప్రేమగల తండ్రి అని, ఆయన మనకు తండ్రి అని, ఆయన మనకు తండ్రి అయితే మనమేమవుతాం, ఆయనకి కుమారులము కుమార్తెలము అవుతాం. అది ఒక సంబంధం. ఆయన తండ్రి అయితే మనం కుమారులమే కుమార్తెలము. ఒక సంబంధాన్ని దేవునితో మనం ఏర్పాటు చేసుకున్నాం. దేవుడు మనకు ఆధిక్యత ఇచ్చాడు. అలాగే ఈ యోహాను సువార్త 10వ అధ్యాయంలో దేవునికి మనకు ఇంకొక సంబంధాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటంటే, మనము ఆయన గొర్రెలము అని అంటున్నాడు. ఏమంటున్నాడండి? మనం ఆయనకు గొర్రెలం. అక్కడ అన్నాడు కదా 27వ వచనంలో, నా గొర్రెలు అన్నాడు కదా. కాబట్టి మనం ఎవరమే? గొర్రెలం. మరి మనం గొర్రెలమైతే ఆయన మనకేమవుతాడు? కాపరి. అది ఒక సంబంధం. ఆయన మనకు తండ్రి అయితే మనం కుమారులం కుమార్తెలం.
ఇక్కడ ఇంకొక సంబంధం, ఆయన మనకు కాపరి కాబట్టి మనమేమయ్యాం? గొర్రెలమయ్యాం. ఇది దేవునికి మనకు ఉన్న రిలేషన్షిప్. అయితే గొర్రెలు రేపు ఎక్కడ మేము మేత మేయాలి అని ఆలోచిస్తాయా? ఆలోచించవు. ఈరోజు మాకు త్రాగటానికి నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అని ఆలోచిస్తాయా? ఆలోచించవు. ఈరోజు మేము కాస్త విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కడ పడుకోవాలి అని గొర్రెలు ఆలోచిస్తాయా? ఆలోచించవు. అంటే తినే విషయాలు ఆలోచించవు, త్రాగే విషయాలు ఆలోచించవు, అవి విశ్రాంతి తీసుకునే విషయాలు కూడా ఆలోచించవు. ఎందుకంటే వాటికి అసలు వాటిని గూర్చి ఆలోచనే ఉండదు. అవన్నీ ఆలోచించేది ఎవరంటే కాపరే. కాపరి యొక్క రెస్పాన్సిబిలిటీ అది, ఆయన బాధ్యత అంతే. అయితే ఈ గొర్రెలకి ఒక లక్షణం ఉండాలి. అదేంటంటే ఆయన పిలిచినప్పుడు ఆయన వెంబడించాలి, అంతే. అదొక్కటి ఉంటే చాలు, అన్నీ కాపరే చూసుకుంటాడు. వాటిని మేపేటప్పుడు కానీ, నీళ్లు తోలుకు వెళ్ళేటప్పుడు కానీ ఏదో ఒక మాట అంటాడు, ఒక సౌండ్ చేస్తాడు. ఆ సౌండ్ గుర్తుపట్టాలి, వెంటనే అవి ఫాలో అవ్వాలి. అప్పుడు వాటిని మేపుతాడు, కాస్తాడు, త్రాగిస్తాడు, విశ్రాంతినిస్తాడు, అన్నీ చేస్తాడు. అలాగే పిల్లరా, మన జీవితంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆ గొర్రెలు కాపరి స్వరాన్ని గుర్తుపట్టినట్లుగా మనము కూడా దేవుని స్వరాన్ని గుర్తుపట్టాలి. ప్రభువు యొక్క స్వరాన్ని మనం గుర్తుపట్టాలి. అందుకనే ఇక్కడ 27వ వచనంలో ఏం చదువుతున్నామంటే, నా గొర్రెలు నా స్వరము వినును. అందరూ చెబుదాం అన్నమాట, నా గొర్రెలు నా స్వరము వినును. ఈ స్వరాలు అనేటప్పటికే ఈ లోకంలో ఎప్పుడు కూడా 2 స్వరాలు ఉన్నాయి. 2 స్వరాలు. ఒకటేమో భయము పుట్టించే స్వరం ఉంది, అది సాతానుడి స్వరం. ఎప్పుడు వాడు చెప్పే మాటలకి భయం వేస్తుంది, వాడు చేసే సౌండ్కి మనుషులు కలవరపడతారు. అది సాతానుడి స్వరం. కానీ దేవుని స్వరం ఉంది. ఆ దేవుని స్వరం మనల్ని ఆదరిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, అలాగే మనల్ని క్షేమముగా ఉంచుతాడు. అది దేవుని స్వరం. కాబట్టి ఈ సమయంలో మనం అసలు దేవుని స్వరం అంటే ఏంటి, దేవుని స్వరం ఎలా ఉంటుంది, దేవుని స్వరము మనకు ఎలాగూ మాట్లాడతాడు అనే విషయాన్ని మనం వాక్యములో ధ్యానం చేద్దాం. మనం పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఇలాంటి కూటాలకు చాలా వెళ్ళాం, పెద్ద పెద్ద మీటింగ్స్ జరుగుతున్నా వెళ్ళాం, ఎంతోమంది దేవుని సేవకులు వాక్యం చెబుతా విన్నాం, వాళ్ళు చెబుతుంటే మనం విన్నాం. ఇవన్నీ జరిగినాయి. వాక్యాలు విన్నాం, ప్రార్థనలు చేసాం, పాటలు పాడాం, ఆరాధనలకు వెళ్ళాం, కూటాలకు వెళ్ళాం, మనం విజ్ఞాపనలు చేసాం. కానీ మనం పాటలు పాడేటప్పుడు అందరి స్వరాలు కలిసి ఉంటాయి, అదొక మెలోడియస్గా ఉంటుంది.
అలాగే బోధకుడు బోధ చేస్తూ ఉంటే ఆ బోధకుని స్వరాన్ని మనం వింటూ ఉంటాం. ఆ వచ్చే మాటలు మన హృదయాన్ని బలపరుస్తూ ఉంటాయి. ఆ మాటల చేత మనం ఆదరించబడతాం. అది బోధకుని స్వరం. అలాగే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ స్వరం అందరూ వింటారు. ఈ మౌత్ తీసుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ స్వరాన్ని అందరూ వింటారు. అంటే మనకు ఒక స్వరం ఉంది, మన బోధకునికి ఒక స్వరం ఉంది, మన సంఘములో ఉన్న అందరికీ స్వరం ఉంది. అది ఏకస్వరంగా ఉంటుంది, లేక అందరము కలిసిన స్వరంగా ఉంటుంది. ఇన్ని స్వరాల మధ్య ప్రియులరా, దేవుని స్వరం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని స్వరము మనకు చాలా కావాలి. ఒక మందిరం ఉంది అనంటే అక్కడ దేవుని స్వరం మనం వినాలి. ఒక ఆరాధనకు వెళ్ళామంటే అక్కడ మనం దేవుని స్వరం వినాలి. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు నా స్వరము వినును. అయితే ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. మరి ఇంతకాలంలో నీవు ఎప్పుడన్నా దేవుని స్వరం విన్నావా? విన్నారండి? ఎప్పుడన్నా నువ్వు దేవుని స్వరం విన్నావా? మనకు పాట ఉంది, యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా. పిల్లరా, మన జీవితంలో దేవుని స్వరం వినటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఆ స్వరం ఎలా వస్తుంది? దేవుని స్వరాన్ని మనం ఎలా గుర్తుపట్టాలి? దేవుని స్వరం అంటే అసలు మనకి ఎలా వస్తుందో దేవుని వాక్యంలోనే చూద్దాం. చూడండి ఒక్కసారి, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనం చూడండి. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. చూడండి, ఇక్కడ ఒక స్వరాన్ని వింటున్నాం. అది దేవుని స్వరం, యేసయ్య స్వరం. ఈ స్వరం ఎవరితో మాట్లాడుతుందంటే సౌలుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. అయితే దేవుడు ఆయనతో మాట్లాడిన సంగతి ఆయనకి తెలుసా? గుర్తుపట్టాడా అంటే గుర్తుపట్టల. అది దేవుని స్వరం అని కూడా ఆయనకు తెలియదు. అందుకని ఏమన్నాడు అక్కడ తర్వాత చూస్తే, నీవెవడవి ప్రభువా, నువ్వెవడవి అంటే అది దేవుని స్వరం అనేది ఆయనకి అర్థం కాలేదు. అయితే పిల్లరా, ఆయనకి అర్థమైనా అర్థం కాకపోయినా మొత్తానికి ఏమన్నాడు? దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని స్వరం ఏం చేస్తుంది? ఎందుకు వస్తుందంటే, ఈ సౌలు అనే వ్యక్తిని మారు మనసులోనికి నడిపించాలనేది దేవుని ఉద్దేశం. అది అయ్యా, ఇక నువ్వు లోకం కోసం బ్రతికావు చాలిక, నా సంఘాన్ని హింసించావు అది చాలు, నా ప్రజల్ని బహుగా దూషించావు అది చాలు, నాకు వ్యతిరేకమైన పనులు చాలా చేసావు ఇక చాలు, ఇప్పటిదాకా నిన్ను చూసి ప్రజలు భయపడిపోయేటట్టు పనులు చేశావు ఇక చాలు, ఇక నుండి నీవు మారాలి.
ఇక నుండి నీవు మారు మనసు పొందాలి. ఇక నుండి నీవు నేను చెప్పినట్లుగా నడవాలి, నా స్వరము వింటూ నువ్వు బ్రతకాలి. అంటే ఇక్కడ దేవుని స్వరం ఎందుకు వచ్చిందంటే టు చేంజ్ ద మైండ్ ఆఫ్ సాల్. టు బ్రింగ్ హిమ్ టు హిజ్ సాల్వేషన్. ఆయన రక్షణలోనికి నడిపించాలని, అతన్ని మార్చాలి అని దేవుని స్వరం వచ్చింది. కాబట్టి పిల్లరా, మనం గమనించాలి. నీకు డౌట్ ఉంటుంది లోపల. ఏంటి ఆ డౌట్ అంటే, అబ్బా దేవుడు ఎవరితో మాట్లాడతాడులే, దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడాడు, ఆయన ఎవరున్నా మంచి మంచి భక్తులు, మంచి మంచి బోధకులు వాళ్ళు ఉంటే వాళ్ళకి మాట్లాడతాడు, మనతో మాట్లాడు కదా అని అనుకుంటాం మనం. దేవుడు మనతో మారు మనసు పొందకపోయినా మాట్లాడతాడు. నువ్వు అసలు ప్రార్థన చేయకపోయినా నీతో మాట్లాడతాడు. నీవు ప్రభువా నాకు కనపడు అని నువ్వు అడగకపోయినా నీతో మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడంటే నిన్ను మార్చుకోవటం కోసం, నీ జీవితాన్ని రక్షించటం కోసం మాట్లాడతాడు. ఏంటి ఇంకా ప్రభు నీతో మాట్లాడే దానికి గుర్తు ఏంటంటే, ఏదో ఒక టైంలో నీవు టైర్ అయిపోతావు. టైర్ అంటే అలసిపోతావు. ఎలా అంటే, ఏంటబ్బా ఈ జీవితం, ఏంటబ్బా ఈ సమస్యలు, ఏంటి లైఫ్, అసలు ఎంతో ప్రయాసపడుతున్నావు అయినా కూడా ఏంటో అసలు ఎటుపోతున్నావో నాకు అర్థం కావట్లేదు, లైఫ్ ఎటుపోతుందో నాకు అర్థం కావట్లేదు అని ఆలోచన చేసి అలసిపోతావు. ఆ అలసిపోయినప్పుడు దేవుడు నీతో ఏమంటాడంటే, అయిపోయింది ఏదో అయిపోయింది కదా, ఇక ఈ జీవితాన్ని దేవునికి ఇచ్చేస్తే పోలేదా? ఒక ఆలోచన వస్తుంది నీకు. ఇన్ని సమస్యలు వచ్చినాయి, ఇన్ని రకాలుగా ఓడిపోయి ఉన్నాం, ఇక ఎందుకు, ఎటు పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే మారు మనసు పొందాలి, మారు మనసు పొందితే పోలేదా అని నీకు ఒక థాట్ వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. ఎందుకబ్బా నా టైం అంతా లోకానికి వేస్ట్ చేసేసాను, ఆ బ్రతికేదేదో ఇక ఎక్కడి నుంచి దేవుని కోసం అన్న బ్రతుకుదాం అనే ఒక ప్రేరేపణ నీకు వస్తూ ఉంటుంది. ఇక చాలులే, చేసింది చాలులే లోకంలో, ఈ కొన్ని సంవత్సరాలన్నా, ఈ మిగిలిన జీవితం అన్నా ఇదిగో దేవుని సేవకులతో కలిసి ఉందాం, దేవుని సేవలు ఏకీభవిద్దాం, దేవుని కోసం బ్రతుకుదాం, ఆ పరలోకం అన్న దేవుడు ఇస్తాడు, దేవుడు తప్పకుండా నన్ను దీవిస్తాడు, కాబట్టి ఇక్కడి నుంచి అన్న నా బుద్ధి మార్చుకుందాం, నా పద్ధతి మార్చుకుందాం అని నీకు అనిపిస్తుంది. ఎప్పుడైతే అలాగ నీకు అనిపిస్తుందో అదే దేవుని స్వరం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడని అర్థం. నువ్వు మారు మనసు పొందాలి అని నీకు అనిపించిందే అదే దేవుడు నీతో మాట్లాడటం. అంటే నేను నా జీవితాన్ని కొంచెం మార్చుకొని నా జీవితాన్ని ఇక నుండి అన్నా దేవుని కోసం ఇవ్వాలి అని అనుకుంటావే, అదే దేవుడు నీతో మాట్లాడు. ఈ మధ్య నేను ఒక స్థలంలో మీటింగ్ చేయడానికి వెళితే అక్కడ ఒక సహోదరుడు అంటున్నాడు, బ్రదర్ నాకెందుకో కానీ ఇప్పటి వరకు నేను ఈ జాబులు చేసుకుంటా బ్రతికాను, ఈ మధ్య కాలం నుండి నాకు ఎక్కువగా మీతో కలిసి మీతో సేవలో తిరగాలి అని, మీతో నా జీవితాన్ని గడపాలి అని, ప్రభువుకి నా జీవితాన్ని అప్పగించాలి అని నాకు ఈ మధ్య లోపల నుండి బలమైన ప్రేరేపణ వస్తుంది బ్రదర్, కాబట్టి ఈ విషయం ప్రార్థన చేయండి అని అన్నాడు నాతో. అంటే ఇప్పటి వరకు నేను చేసింది చాలు, ఇక నుండన్నా నా పద్ధతి మార్చుకొని ఇదిగో దేవుని సేవకుడితో కలిసి ఉందాము అనే ప్రేరేపణ వస్తూ ఉంది. అదే దేవుని స్వరం పిల్లరా. ఇక్కడున్న మనందరము చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇలాంటి ప్రేరేపణ నీకు ఎప్పుడూ రాలేదా?
చెప్పండి. ఎప్పుడు ఎలాంటి ఆలోచన అసలు నీకు ఎన్నడూ రాలేదా? అనంటే నీ మనస్సులో నువ్వేం చెప్పుకుంటున్నావు? వచ్చిందయ్యా, అలాంటి ప్రేరేపణ వచ్చిందయ్యా అని అన్నావు. అనుకుంటున్నావా? అలా అనుకుంటున్నావు కాబట్టే దేవుడు నీతో మాట్లాడాడు. దేవుని స్వరం నువ్వు విన్నావు. అయితే మనం గమనించాల్సింది అంటే ఆయన ప్రేరేపణ ఇస్తూ ఉంటాడు, మనం కఠినమైపోతూ ఉంటాం. అంటే మనం విత్డ్రా అంటారు చూడండి, ముందుకొచ్చి వెనక్కి పోవటం అన్నమాట. విత్డ్రా చేసుకున్నాం అంటారే. అలాగూ దేవుడు నీతో అనేక సార్లు మాట్లాడితే నీవు మాట్లాడినప్పుడల్లా సరే ప్రభువా, అలాగే ప్రభువా, నీకోసం బ్రతుకుతాను ప్రభువా అంటున్నావు, విత్డ్రా చేసుకుంటున్నావు. దేవుడు నీకు ఒక దెబ్బ కొడతాడు. ఆ దెబ్బ కొట్టినప్పుడు ఓ ప్రభువా ఇక ఈ దెబ్బ చాలు నాయనా, ఇక ఇక్కడి నుంచి నీకోసం బ్రతుకుతానయ్య అని అంటావు. దేవుడు నిన్ను స్వస్థపరచగానే విత్డ్రా చేసుకుంటావు. మరలా ప్రభు చూసి 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 ఒక శోధన తెస్తాడు నీకు. ఎందుకంటే ఆయన మార్చుకోవాలి కదా నిన్ను. నీకు ఒక శోధన తెస్తాడు. ఆ శోధన నీకు వస్తుంది. ఓ ప్రభాకి ఈ శోధన నేను తట్టుకోలేను, ఇంతకుముందు కంటే ఇప్పుడు ఇంకా పెద్ద శోధన అయిపోయి నేను తట్టుకోలేను అని అంటావు. ఈ తట్టుకోలేను అని అన్నప్పుడు ఇక ఇది తీసేయి ప్రభువా, నేను నీ కోసం బ్రతుకుతాను, నేను ఖచ్చితంగా నీ పని చేస్తానంటావు. మరలా విత్డ్రా చేసుకుంటావు. పిల్లరా, దేవుని స్వరం నీకు వస్తుంది కానీ నీవు విత్డ్రా చేసుకుంటున్నావు. దేవుని స్వరం నాకెన్నడూ రాలేదని మనం ఎవరం చెప్పలేమండి, చెప్పలేం. అందుకనే ఈ సౌలు ఎప్పుడు ప్రార్థన చేసినోడు కాదు, అయినా సరే దేవుని స్వరం విన్నాడు. ఒక్కసారి స్వరం విన్న తర్వాత సౌలు జీవితంలో విషయం ఏంటంటే హీ నెవర్ విత్డ్రా, ఎప్పుడు వెనక్కి తీసుకోలేదు, ఎప్పుడు వెనక్కి తీసుకోలేదు. సహోదరుడా సహోదరి, దేవుని స్వరం నీ దగ్గరకు వస్తుంది కానీ నువ్వు వెనక్కి తీసుకుంటున్నావు, విత్డ్రా చేసుకుంటున్నావు. నువ్వు ఏం చేయాలంటే, ప్రభా నువ్వు నాకు చాలాసార్లు చెప్పావు, ప్రేరేపించావు, ఎన్నిసార్లు నేను విత్డ్రా చేసుకున్నానయ్యా, నన్ను క్షమించండి అని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో అక్కడ నుండి ఆయన నీ పట్ల ఏం చేయాలో నడిపిస్తూ ఉంటాడు. దేవుని స్వరము ఎందుకు వస్తుందంటే ఒక వ్యక్తిని రక్షించటానికి, ఒక వ్యక్తిని తన బిడ్డగా చేసుకోవడానికి ఆయన స్వరము నీకు వస్తుంది. అందుకని అక్కడ ఏం చదివావు? నా గొర్రెలు నా స్వరము వినును. ఇది ఒక స్టేజ్. ఇంకొక స్టేజిలో దేవుని స్వరం ఎలా వస్తుందంటే చూడండి, ఆదికాండము 16వ అధ్యాయము 8వ వచనం చూడండి. శారయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవుచున్నానెనను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను. దేవుని స్వరం ఇందాక ఎప్పుడు వస్తుందని విన్నామండి. ఒక వ్యక్తిని మారు మనస్సులోనికి నడిపించటానికి దేవుని స్వరం వస్తుంది. అప్పుడు నువ్వు ప్రార్థన చేయని అవసరం లేదు, లేకపోతే ప్రభు నాతో మాట్లాడని కూడా నువ్వు అన్నవసరంలా. కానీ ప్రభు నీకు ప్రేరేపణ ఇస్తాడు, ఆయన స్వరం వస్తుంది, నువ్వు లోబడాలి. రక్షణ పొందటానికి దేవుని స్వరం వస్తుంది.
ఇక రెండవది, దేవుని స్వరం ఎవరికి వస్తుందంటే ఇక్కడ శారయి అనే వ్యక్తిని చూస్తున్నాం. ఏ వ్యక్తి అండి? ఏం పేరు? శారయి. జనరల్గా ఇంగ్లీష్లో శారా అంటాం. అయితే ఈమె దగ్గర ఇంకొక స్త్రీ ఉంది, హాగరు. శారయి, హాగరు. శారా, హాగరు. శారా మంచి ప్రార్థనాపరురాలు. ప్రార్థనాపరురాల దగ్గర హాగరు ఉందంటే హాగరు కూడా ప్రార్థన చేయటం నేర్చుకొని ఉంటుంది కదా. ప్రార్థన చేయటం నేర్చుకొని ఉంటుంది కదా. అలాగే శారా దగ్గర ఈ హాగరు ఉందంటే ఆమె కూడా దేవుని మీద నమ్మకం ఉండి ఉంటుంది కదా. అలాగే శారా దగ్గర హాగరు ఉంది అనంటే ఆమె ప్రార్థన చేసేటప్పుడు ఆమెతో కలిసి ప్రార్థన చేసి ఉంటుంది కదా. పిల్లలు చూడండి, ఒక దైవజనుడి దగ్గర కొంతమంది ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఆయన చేసిన పనులన్నీ చేయాల్సిందే. ఆయన పాటలు పాడితే వాళ్ళు పాటలు పాడతారు, వాళ్ళు సేవకుడు ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు, సేవకుడు వాక్యం చెబితే వాళ్ళు కూడా వాక్యం చెప్పేవాళ్ళలాగా మారిపోతారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు శారా మంచి దైవజనురాలు, హాగరు ఆ దేవుని భక్తి నేర్చుకుంది. అలాగే శారా పాటలు పాడుతుంది, ఏమే పాటలు నేర్చుకుంది. శారా దేవుని పరిచర్య చేస్తుంది, ఏమే పరిచర్య చేస్తుంది. అలాగే శారా దేవుని దగ్గర కనిపెడుతుంది, ఏమే కనిపెడుతుంది. అంటే శారాలో ఉన్న క్వాలిటీస్ హాగర్లో ఉన్నాయి. శారా స్పిరిచువల్గా ఉంటే హాగర్ కూడా స్పిరిచువల్గానే ఉంది. కానీ ఒక రోజున హాగర్కి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, వీళ్ళను నేను వదిలిపెట్టి వెళ్ళాలి, ఈ శారాను వదిలేసేయాలి, ఈ అబ్రహామును వదిలేసేయాలి, వీళ్ళ సహవాసాన్ని వీళ్ళ స్నేహాన్ని వదిలేసేయాలి, దూరంగా వెళ్ళిపోవాలి అని అనిపించింది. అనిపించడమే కాదు, వెళ్ళింది కూడా, దూరంగా వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని డిటాచ్ అంటాం. ఆ సంబంధం దూరం అయిపోతుంది, తెగిపోతూ ఉంది. ఇంకా చెప్పాలి అనంటే స్పిరిచువల్గా వెనకబడిపోయింది, ఆత్మీయముగా వెనకబడిపోతూ ఉంది. అంటే శారా దగ్గర నేర్చుకున్న ప్రార్థన తగ్గిపోయింది, శారా దగ్గర నేర్చుకున్న భక్తి తగ్గిపోయింది, శారా దగ్గర ఉన్న పరిచర్య తగ్గిపోయింది, శారా దగ్గర ఉన్న దేవుని క్రమం తగ్గిపోయి దూరం అయిపోయింది. వీళ్ళని స్పిరిచువల్ బ్యాక్ స్లైడర్స్, ఆత్మీయముగా వెనకబడిన వారు అని అంటారు. ప్రభునంతులారా, దేవుడు నీకు అనేక సార్లు వాక్యం ద్వారా బోధిస్తూ, అనేక సార్లు ప్రార్థన చేయమని చెబుతూ, అనేక సార్లు దేవుని సేవకుని నీకు పరిచయం చేసి ఆ సేవకుడితో ఉండు, అక్కడ భక్తి నేర్చుకొని అనేక సార్లు చెబుతూ నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటే కొన్ని సమయాలలో వెనక్కిపోతూ ఉంటావు. దేవుడు నిన్ను ఎంత ముందుకు నెట్టాలని చూస్తాడో, దేవుని సేవకుడు ఎంతగా నిన్ను నడిపించాలని చూస్తాడో అంతగా నువ్వు వెనక్కిపోతూ ఉంటావు. స్పిరిచువల్గా బ్యాక్ స్లైడర్స్ అయిపోతారు వీళ్ళు. మన జీవితాలకు కూడా హాగరులాగా ఆత్మీయముగా వెనక్కిపోయిన పరిస్థితులు వస్తాయి. బైబిల్ చదవాలి అని అనిపించదు, ప్రార్థన చేయాలని అనిపించదు, దేవుని పరిచర్య చేయాలనిపించదు, అలాగే దేవునితో ఉండాలని అనిపించదు. ఒకప్పుడు ఉంది ఆశ, కానీ ఇప్పుడు నిదానంగా స్లో డౌన్, గోయింగ్ బ్యాక్, వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు, క్రిందకు పోతూ ఉన్నారు.
ఆత్మీయముగా జారిపోతా ఉన్నాం. ఆ టైంలో ఏం జరిగింది? 8వ వచనం చదవండి ఇప్పుడు. శారయి దాసివైన హాగరు, ఆ కనెక్షన్ చూడండి. శారయి దాసివైన హాగరు అంటే నువ్వెవరో తెలుసా? హాగరు, నువ్వు శారా దాసురాలివి. నువ్వు ఆ సంబంధం తెగ్గొట్టుకున్నా ఆ సంబంధం తెగదు. శారయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవుచున్నానెను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను. ఇలా ఇక్కడ దేవుని స్వరం ఎలా వచ్చిందంటే ఆమెకి ఆత్మీయముగా జారిపోతూ ఉన్నప్పుడు మరలా ఆత్మీయముగా బలపరచటానికి దేవుని స్వరం వచ్చింది. అది మొదటేమో రక్షణ పొందటానికి దేవుని స్వరం వస్తుంది అని విన్నాము. ఇప్పుడు రెండవది, రక్షణ పొందిన వారు ఒకవేళ ఆత్మీయముగా జారిపోతూ ఉంటే, వెనక్కిపోతూ ఉంటే, ఆ జారిపోయే వారిని బలపరచటానికి దేవుని స్వరం మనతో మాట్లాడతాడు. ప్రభువులరా, ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోతే, నీకు ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది, ప్రార్థన చేయకపోతే, నీకు బైబిల్ చదివే అలవాటు ఉంటుంది, కానీ ఒకవేళ బైబిల్ చదవకపోతే, ఇంతకుముందు దేవుని పని చేసే అలవాటు ఉంది, ఒకవేళ ఇప్పుడు నువ్వు దేవుని పని చేయకపోతే నువ్వు ఆత్మలో వెనకబడకూడదని దేవుడు నిన్ను హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఇలాగూ వాక్యాల ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇది దేవుని స్వరం. ఎవరి స్వరం అంటే ఇది? దేవుని స్వరం. నువ్వెప్పుడు అనకూడదు, నాతో ఎప్పుడు మాట్లాడాడండి, నాకు గుర్తులేదే, అసలు దేవుడు మాట్లాడినట్టు నా జీవితంలో ఒక్కసారి కూడా గుర్తులేదే అని ఎప్పుడు అనొద్దు. నీకు గ్రహింపు లేదు, అంతేగాని ఆయన నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన నీతో మాట్లాడుతూనే ఉంటాడు. అసలు దేవుడు మాట్లాడటం అంటే ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తిని చూసావనుకో, మోకాళ్ళ మీద ఉన్న వ్యక్తిని చూసావు, నీకు అబ్బా ఆయన చూడు ఎలా ప్రార్థన చేస్తున్నాడో నేను కూడా చేయాలని అది అనిపిస్తుంది. అదే దేవుడు మాట్లాడటం. ఒకసారి ట్రైన్లో రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో భగత్ సింగ్ గారు రిజర్వేషన్ చేయించుకున్నాడంట. మంచి దైవజనుడు భగత్ సింగ్ గారు రిజర్వేషన్ చేయించుకొని పడుకోలేదంట. లోయర్ బర్త్లో ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడంట. అంటే ఆ నైట్ అంతా తెల్లవారే వరకు ట్రైన్ వెళుతూ ఉంటుంది, తెల్లవారే వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. రిజర్వేషను ఆ బర్త్ ఎందుకు వాడుకున్నాడంటే ప్రార్థన చేయడానికి వాడుకున్నాడు. ఇదే బర్త్ పైన హయ్యర్ అప్ప బర్త్ ఉంటుంది కదా, అప్పర్ బర్త్, ఆ బర్త్ పైన ఒక యవనస్తుడు చూస్తున్నాడంట క్రిందకి. ఈయనేంటి పండుకోకుండా అదే పనిగా ప్రార్థన చేస్తున్నాడు, ఈయనేంటి అసలు ఎవరైనా ఎక్కిన దగ్గర నుండి ఇప్పుడు వరకు మిడ్ నైట్ అవుతుంది, అసలు పడుకోలేదు, ప్రార్థన చేస్తున్నాడు అని ఆ పైన ఉన్న యవనస్తుడు క్రింద ఆయన్ని ప్రార్థన చేయటం చూసి ఆ పైన ఉన్న ఆయనతో దేవుడు మాట్లాడాడంట. ఏమనంటే, నీవు కూడా అలాగూ ప్రార్థన చెయ్యి అన్నాడు. నీవు కూడా అలాగూ ప్రార్థన చేయి, నేను నిన్ను వాడుకుంటాను అన్నాడు. అప్పుడు అనిపించిందంట, ప్రభా ఇలాంటి అవకాశాలు వస్తే నేను కూడా, ఇదిగో ఈయనెవరో నాకు తెలీదు, ఆయనలాగా నేను ప్రార్థన చేస్తానని నన్ను తీర్మానం చేసుకున్నాడంట. ఇక మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుంది భగత్ సింగ్ గారు. ఆ పైన అలాగూ హెచ్చరించబడిన యవనస్తుడు ఎవరంటే దినకరన్ గారు. ఇండియాలో గొప్ప సేవ చేశాడు, ప్రపంచంలో గొప్ప సేవ చేశాడు. ఆయన ఏమంటాడంటే, ఆ భర్త పైన భగత్ సింగ్ గారు ప్రార్థన చేయటం చూసి నేను అలా ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకున్నాను, అలా చేశాను. అందుకనే దినకరన్ గారు గొప్ప దైవజనుడిగా మారిపోయాడు. ఎన్నిసార్లు ప్రభు నీతో మాట్లాడలేదు?
ఇలాంటి సందర్భాలు. వాళ్ళలాగా ప్రార్థన చేయాలి, వీళ్ళలాగానే పరిచర్య చేయాలి, వీళ్ళలాగా దేవుని కోసం బ్రతకాలి, ఎప్పుడు రాలేదా? ఒకవేళ నీకు అలాంటి తలంపు రాలేదనంటే ఇట్ ఈజ్ నాట్ బ్రెయిన్, ఇట్ ఈజ్ రాక్. అది మెదడు కాదు, రాయి అది. మరి మనకందరికీ ఉన్న మెదడే కదా, మరి అలాంటి ఆలోచనలు నీకు రాలేదు, ఎప్పుడు వచ్చినాయి? కాబట్టి పిల్లరా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. నా గొర్రెలు నా స్వరము వినను. దేవుని కొరకు ఇది చెయ్యాలి అని ఎన్నోసార్లు అనుకున్నావు, కానీ చేయట్లేదు. ఆయన స్వరాన్ని నువ్వు వినాలి. ఇప్పుడు ఇక్కడ ఈ హాగరుతో ప్రభు దేవదూత మాట్లాడి, నువ్వు వెళ్ళి నీ శారాయి, నీ యజమానురాలైన శారాయి దగ్గరికి వెళ్ళిపో, నేను నిన్ను దీవిస్తాను అని చెప్పాడు. కాబట్టి దేవుని స్వరాన్ని మనం వింటున్నాం ఈ దినం. దేవుని స్వరము ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించటానికి దేవుని స్వరం వస్తుంది. రెండవది, హాగరు విషయంలో ఒక వ్యక్తి ఆత్మీయముగా జారిపోతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని మరలా దేవుని వైపు త్రిప్పడానికి దేవుని స్వరము వస్తుంది. ఇక మూడవది, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుని స్వరము మరలా ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అని అంటే చూడండి, న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయనో? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీల చేతికి మమ్మను అప్పగించెనని అతనితో చెప్పెను. ఎన్నో వచనం చదివాం పిల్లరా, మనం ఎన్నో వచనం చదివాం. ఇప్పుడు మనం చదివిన వచనాలు ఏంటి? 12వ వచనం చదివాము, 13వ వచనం చదివాం. ఇప్పుడు మీరు బైబిల్ వైపు చూసి నేను ఒక ప్రశ్న వేస్తున్నా, మీరు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు నా వైపు చూడొద్దు, మీరు ఇక బైబిల్ చూసుకోండి. 12వ వచనం చదివాము, 13వ వచనం చదివాం. 12వ వచనంలో ఎవరు మాట్లాడారు? ఎవరు? యెహోవా దూత మాట్లాడాడు. ఓకేనా? రైట్. 13వ వచనంలో ఎవరు మాట్లాడారు? గిద్యోను మాట్లాడారు. అది చాలా ఇంపార్టెంట్. 12వ వచనంలో ఎవరు మాట్లాడారు? యెహోవా దూత మాట్లాడాడు. 13వ వచనంలో గిద్యోను మాట్లాడాడు. 12వ వచనంలో యెహోవా దూత ఏమని మాట్లాడాడు? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పాను. అంటే అతని బలపరుస్తానికి, అతనికి తోడుగా ఉన్నానని, నీవు గొప్పవాడు అని బలపరచడానికి చెప్పాడు. 12వ వచనం. 13వ వచనంలో ఆయన ఏమన్నాడంటే, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకే ఎలా సంభవించాను. ఇందాక వాక్యం చదవమంటే చదువుకున్నాం కదా, కానీ ఈ వాక్యాన్ని ఈ టైపులో చెప్పాడు యోహాను. చాలా నిరాశలో ఉండి, దేనిలోనండి? నిరాశలో ఉండి, నిస్పృహలో ఉండి, చాలా కృంగిన స్థితిలో ఉండి, చాలా బలహీనమైన పరిస్థితుల్లో ఉండి, అంత పోగొట్టుకున్నవాడులాగా ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ సౌండే వేరుగా ఉంటుంది.
ఇప్పుడు ఉదాహరణకి ఎవరినన్నా బాగున్నావా అని అడగాలనుకోండి, లోపల సంతోషంగా ఉంటే బ్రదర్ బాగున్నారా అంటాం. లోపల అన్ని బాధలు. ఒక వ్యక్తిని పలకరించాలి, ఎలా పలకరిస్తారు? బాగున్నారా, అంత బాగున్నారా అంటే ఆ మొదటి వ్యక్తి బాగున్నారా అని అడిగాడు, ఈ రెండో వ్యక్తి బాగున్నారా అని అడిగాడు. సౌండ్ వేరు. మొదటి వ్యక్తి హుషారుగా అడిగాడు, రెండో వ్యక్తి చాలా లో వాయిస్లో అడిగాడు. కారణం ఏంటంటే లోపల బాధ ఉంది, కృంగిదల ఉంది. అందుకని ఇతను చెబుతున్న మాట ఏంటంటే 13వ వచనం చూడండి. గిద్యోను, చిత్తము నా ఏలినవాడ, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించని. ఇంకా చెప్పాలంటే ఆయన స్టేటస్లోకి వెళదాం. ఇప్పుడు మనకు స్టేటస్లు చూడటం అలవాటు కదా. ఆయన స్టేటస్ ఎలాంటిదంటే ఆయన ఎలా చదివాడో ఎలా అడిగాడో నేను చదువుతాను వినండి. గిద్యోను, చిత్తమున ఏలినవాడ, యెహోవా తోడై ఉంటే ఇదంతా ఎందుకు జరిగిందంట. ఇది ఆయన స్టేటస్. తర్వాత ఏమంటున్నాడు? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యాలు ఏమైనాయి అంట. ఆ కార్యాలన్నీ చెబుతున్నావు కానీ ఏమైనాయి అంట. అది ఆయన స్టేటస్. తర్వాత యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీల చేతికి మమ్మను అప్పగించాడు. ఏం చేస్తా, మిద్యానీల చేతికి మమ్మల్ని అప్పగించాడు. ఇది మా బ్రతుకు. ఇదండి ఆయన స్టేటస్. అంటే ఆయన కృంగిపోయిన స్థితిలో, అలసిపోయిన స్థితిలో, వేసారిన స్థితిలో, విశ్వాసం పోగొట్టుకున్న స్థితిలో ఉన్నాడు. ప్రభునంతులరా, గిద్యోను స్టేటస్ మనకు కూడా అప్పుడప్పుడు టచ్ అవుతూ ఉంటుంది. మనకు కూడా లేనిపోయిన దిగుళ్ళు వస్తాయి, లేనిపోయిన ఆలోచనలు వస్తాయి, లేనిపోయిన కృంగుదలు వస్తుంది, లేనిపోయిన విచారాలు వస్తాయి, బాధలు వస్తాయి. కొన్నిసార్లు పడుకుంటావు, తల క్రింద దిండు ఉంటుంది, నీ నడుం క్రింద బెడ్ ఉంటుంది, నీ మీద దుప్పటి ఉంటుంది, మైండ్ మాత్రం నీలో ఉండదు. అదేటో పోతూ ఉంటుంది. ఏంటా ఈ పరిస్థితులు, ఏంటా ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటావు. వేసారిన స్థితి, కృంగిన స్థితి. సోదరుడా, సోదరి, నీవు కృంగిన స్థితిలో నీ స్థితిని ప్రభు చూస్తున్నాడు. నీవు అలసిపోయి నిరాశలో, నిస్పృహలో, కొట్టుకుమెట్టులాడుతూ ఏం చేయాలో రాత్రులు పడుకొని కూడా నిద్ర పట్టకుండా ఆలోచిస్తున్నావు చూడు. ఆ నిద్ర పట్టని స్థితిలో కూడా ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు. నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ నిద్రబట్టని రాత్రులు, నీ కలవరపడుచున్న సమయాలు ఆయన చూస్తూ ఉన్నాడు. నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఆయన నిన్ను గమనిస్తూ ఉన్నాడు. ఆ టైంలో గిద్యోనుకి స్వరం వస్తూ ఉంది, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. అనగా నీవు నిరీక్షణ లేని కృంగిన సమయాలలో దేవుని స్వరము నీకు వస్తుంది. దేవుని స్వరం వస్తుంది. ఒక సమయంలో ఒక దైవజనుడు రాత్రులు 12:30కి ప్రార్థన చేసి పడుకున్నాడంట. పడుకుంటే ఆయనకు ఒక అరగంట పడుకున్న నిద్ర పట్టట్లేదంట. పగలంతా సేవ చేసి వచ్చాడు, మిడ్నైట్ వచ్చాడు, ప్రార్థన చేసి పడుకుంటే నిద్ర రావట్లేదు. మరలా ప్రభువుని అడిగాడంటే, ఏంటి ప్రభు నిద్ర రావటం లేదు అని ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడంట, నువ్వు లేచి బైబిల్ తీసుకొని ఆ ఊరు బయట సమాధులు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి పాట పాడి వాక్యం చెప్పు అన్నాడంట. ఇదేంటి అసలు దేవుడేనా నాతో మాట్లాడుతుందని ఈయనకు కూడా డౌట్ వచ్చింది. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వులే పాటల పుస్తకం తీసుకో, బైబిల్ తీసుకో, ఆ సమాధుల్లోకి వెళ్ళి పాట పాడి వాక్యం చెప్పు ప్రభు అన్నాడు. ఇది దేవుని స్వరమేనని గుర్తుపట్టి
పాటల పుస్తకం బైబిల్ తీసుకున్నాడు. మరి తోడెవరు లేరు, ఒంటరిగా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? సమాధుల్లోకి వెళ్ళాడు. ఏం చేయమంటావు ప్రభు అంటే, ఇది ఇక్కడ నిలబడు, నువ్వు ప్రార్థన చేయ అన్నాడు. ఈ నిలబడి ప్రభునందు పిల్లరా ప్రార్థన చేసుకుందాం, మోకరించండి అన్నాడంట. ఏ టైంలో అండి? అర్ధరాత్రులు చీకట్లో ప్రభునందు పిల్లరా ప్రార్థన చేసుకుందాం, మోకరిండి అన్నాడు. దేవుని స్వరం ఇలా ఉంటుందండి, మనం గుర్తుపట్టాలి. అప్పుడు ఎవరున్నారండి ఆడ? ఎవరు లేరు. సరే ప్రార్థన చేశాడు. పాట పాడుకుందాం అన్నాడంట. మన ఉద్యోగ కీర్తన పుస్తకాల్లో 103వ పాట తీయండి అంటాడు. ఎవరున్నారు ఆడ తీయటానికి? నంబర్ చెప్పాడు, పాట పాడేసాడు. అయిపోయిన తర్వాత దేవుని వాక్యం చదువుకుందాం, యెషయా గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం తీయండి అని అన్నాడు. అంటే ఎవరున్నారు ఆడ తీయటానికి? తీసాడు, వాక్యం చదివాడు. గంట సేపు చెప్పాడంటండి వాక్యం. ఏ టైంలో? రాత్రులు చీకట్లో జనాలు ఎవరు లేకుండా సమాధుల దొడ్లో గంట సేపు వాక్యం చెప్పాడు. అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుందాం, మోకరేయండి అన్నాడంట. ఆ ప్రార్థన చేసుకుందాం, మోకరేయండి అని ప్రార్థన చేసే టైంలో ప్రార్థన చేశాడు. ఆమేన్ అన్నాడు. అనగానే ఒక్క మనిషి ఎదురుగా వచ్చి నిలబడి మోకరించింది. లాస్ట్ ప్రేయర్. ఆ వ్యక్తి వచ్చి ఆ సేవకుడు పాదాలు పట్టుకొని, అయ్యా నా కోసమే ఈ టైంలో నువ్వు ఎక్కడికి వచ్చావు అని చెప్పి, నిధువో నేను విషప్ బాటిల్ తెచ్చుకున్నాను. ఈ రాత్రి ఎవరు కనబడకుండా నేను త్రాగి చనిపోవాలని మూత తీస్తున్నా. ఎందుకంటే నా జీవితంలో వేసారిపోయా, బ్రతుకులు నిరాశ వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాక మరణమే నాకు గతి అనుకొని వచ్చాను. చావాలనుకొని బాటిల్ మూత ఓపెన్ చేశా. ఎవరు లేరులే అనుకుంటే అదేంటో సడన్గా నువ్వు వచ్చావు. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి అన్నావు. ఏంటో ఈయన వచ్చాడని చెప్పి నీ మాటలన్నీ అయిపోయిన తర్వాత త్రాగాలని బాటిల్ ప్రక్కన పెట్టి ఆ చాటుగా సమాధి రాయి ప్రక్కనే ఉండి వింటున్నాను నీ మాటలు. నా కోసమే నీవు వచ్చావు. ఈ సువార్త ద్వారా నేను రక్షించబడ్డా. అంతే, తన జీవితం మారిపోయింది, ప్రభు కోసం బ్రతికింది, ఒక సాక్షిగా ఉంది, గొప్ప దేవుని సేవ చేసింది. సోదరుడా, సోదరి, నీ జీవితంలో ఒకవేళ ఇలాంటి నిరాశల్లో ఉంటున్నావేమో, ప్రభు స్వరము నీ దగ్గరకు వస్తా ఉన్నది. దేవుని స్వరము ద్వారా ప్రభు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను లేవనెత్తుతాడు. నీవు ఎంత కృంగిపోయావో అంత ఉన్నతంగా దేవుడు నిన్ను లేపుతాడు. ఆయన స్వరమును మనీవు వినాలి. ఆయన స్వరాన్ని మనం వినాలి. అందుకనే గిద్యోనుతో అంటున్నాడు, గిద్యోను నువ్వు కృంగిపోయావు, నిరాశ నిస్పృహలోకి వెళ్ళావు, మేము ఎలా అయిపోయామని అనుకుంటున్నావు. లేదు, నేను నిన్ను బలపరుస్తాను. నువ్వు పరాక్రమ కలిగిన బలాఢ్యుడవు. నేను నీకు తోడుగా ఉంటాను. నీ ద్వారా ఎవరైతే నిన్ను ఓడించారో మరలా ఆ మిద్యానీల్ని నువ్వు జయిస్తావు. ఎవరైతే మిమ్ములను పారద్రోలేరో వారు నిన్ను చూసి పారిపోయేటట్టుగా చేస్తాను. నేను నీకు తోడుగా ఉన్నాను. నీవు నిరాశపడవద్దు. దేవుని స్వరం వచ్చింది. సోదరుడా, సోదరి, 3 రకాలుగా ఇప్పుడు మనం స్వరం విన్నాం. ఒకటి, ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించడానికి స్వరం వస్తుంది. అది సౌలుతో మాట్లాడాడు. రెండవ రకం, ఒక వ్యక్తి దేవునిలో నుండి జారిపోతూ ఉంటే ఆ జారిపోయే వ్యక్తుల్ని బలపరచటానికి ప్రభు స్వరం ద్వారా మాట్లాడతారు. హాగరు ఉదాహరణ. మూడవది, ఒక వ్యక్తి కృంగిపోయి ఉంటే ఆ కృంగిన వ్యక్తిని బలపరిచి దేవుడు వాడుకోవడానికి ప్రభు స్వరం ద్వారా మాట్లాడతాడు. ఆ ఉదాహరణ గిద్యోను. ఇలాగు దేవుని స్వరాలు ఉంటాయి.
ఇంకా దేవుని స్వరాలు ఎలా ఉంటాయనంటే చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 28-29 చూడండి. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పాను. ఇక్కడ చూడండి, అక్కడ పర్టికులర్గా మనం గమనించాల్సింది ఏంటంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. అంటే ఈ స్త్రీ, సమరయ స్త్రీ దేవుని స్వరం వింది. సమరయ స్త్రీ దేవుని స్వరం వింది. ఈ స్త్రీకి దేవుడు ఎందుకు తన స్వరాన్ని వినిపించాడంటే, ఈమె ద్వారా ఆ ఊరు మొత్తాన్ని రక్షించాలి. అది దేవుని ఉద్దేశం. అంటే ఇక్కడ చెప్పాలి అనంటే, సమరయలో ఆ సమరయ స్త్రీ ఊరు అంటే సొంత ఊరు మనిషి, కానీ యేసు ప్రభు ఆ ఊరిలో క్రొత్త వ్యక్తిగా కనిపిస్తాడు. ఆ ఊరిలో ఇప్పుడు ఆ ఊరు వాళ్ళకు సువార్త చెప్పాలంటే డైరెక్ట్గా యేసు ప్రభు చెప్పడం, ఆ ఊరిలో ఒకళ్ళను మార్చి వాళ్ళ ద్వారా సువార్త చెప్పిస్తాడు. అంటే ఓన్ పీపుల్, ఓన్ విలేజ్, ఓన్ కంట్రీ, అంటే సొంత ఊరు, సొంత ప్రజలు, సొంత దేశం, ఆ సొంత వాళ్ళ ద్వారానే సువార్త చెప్పిస్తాడు. ఆ సొంత వాళ్ళని రక్షణలోనికి నడిపించాలి అనంటే ఆ ఊరిలో ఒక వ్యక్తిని దేవుడు మార్చాలి. ఆ వ్యక్తి ఎవరయ్యానంటే సమరయ స్త్రీ. సమరయ స్త్రీ క్యారెక్టర్ ఏంటో దేవునికి అనవసరం, ఆమె బిహేవియర్ ఏంటో దేవునికి అనవసరం. దేవుడు మార్చాలి అని అనుకుంటే మార్చేస్తాడు అంతే. కాబట్టి దేవుడు మార్చేశాడు. మార్చి ఆమె ద్వారా ఆ ఊరు వాళ్ళకి ఏం చెప్పిస్తున్నాడు? 29వ వచనం చూడండి. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా. అంటే ఈమె దేవుని స్వరం విని దేవుని మనస్సు ఈమెలోనికి వచ్చేసింది. ఎందుకు మార్చాడంటే ఏమని, ఈమె ద్వారా తన ఊరు వారందరినీ రక్షించాలి. పిల్లరా, దేవుని స్వరం ఎందుకు వస్తుందంటే నీ ద్వారా నీ ఊరు వాళ్ళు రక్షించబడాలి. నువ్వు ఏ ఊరిలో ఉంటే ఆ ఊరిలో వాళ్ళు, నువ్వు ఏ పేటలో ఉంటే ఆ పేటలో వాళ్ళు రక్షించబడాలి. తర్వాత నీకు చెందిన బంధువులు ఎవరుంటే వాళ్ళని రక్షించాలి. నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ ఏరియా వాళ్ళు దేవుని దగ్గరకు రావాలి అనంటే నీవు మారాలి. నీవు మారాలి అనంటే నీకు దేవుని స్వరం వస్తుంది. అంటే ఇతరులను మార్చటానికి దేవుని స్వరం వస్తుంది. దీన్నే మిషనరీ వాయిస్ అంటాం. మిషనరీ వాయిస్, దేవుని స్వరం. కావున ప్రభునందులరా, ఈ సమరయ స్త్రీ పెద్ద ప్రసంగం ఏం చేయలే, ఒకే చిన్న మెసేజ్. మనం కానీ వాట్సాప్లో చిన్న మెసేజ్ పెడతాం చూడండి ఇతరులకి, అట్లా ఒక సెంటెన్స్ మెసేజ్. ఏంటి ఆ మెసేజ్? నేను చేసినవన్నీ, అందరూ చెప్పండి ఈ మాట, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. ఏమన్నా రెఫరెన్స్ చెప్పిందా? ఏమన్నా బైబిల్లో నుండి ఒక బుక్ సెలెక్ట్ చేసుకుందా? ఏం లేదు. ఒక షార్ట్ మెసేజ్, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ యేసును చూడండి అన్న. వెరీ షార్ట్ మెసేజ్, సింగిల్ లైన్ మెసేజ్. ఆ సింగిల్ లైన్ మెసేజ్ ఆ సమరయ టౌన్ మొత్తాన్ని మార్చేసింది. దీన్నే మిషనరీ వాయిస్ అంటాం.
కాబట్టి దేవుని స్వరం నీకు వస్తే అలాగు నువ్వు ఇతరులను మార్చేస్తావు. ఇతరులను రక్షణలోనికి నడిపించటానికి, ఇతరులలో దేవుని శక్తి కార్యాలు చూడటానికి అలాగూ దేవుని వాయిస్ మనకు వస్తుంది. ఇలాగూ పిల్లరా, దేవుని స్వరం ఇంకా అనేక రీతులుగా ఉన్నది. సమూయేలుకు దేవుని స్వరం వచ్చింది, అబ్రహాముకు దేవుని స్వరం వచ్చింది. అలాగే మరి అనేక మంది ఈ అపోస్తులు శిష్యులు 12 మందికి 12 రకాలుగా దేవుని స్వరం వచ్చింది. దేవుని స్వరం వస్తే నీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. అందుకనే మొదటి వాక్యానికి వెళ్దామా? ఒకసారి చూడండి, 10వ అధ్యాయము యోహాను సువార్తలో మొదటి వాక్యం, 10వ అధ్యాయము 27వ వచనం చదవండి అందరూ. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను. మనమందరం ఎవరమండి? గొర్రెలమి. ఆయన ఏమై ఉన్నాడు? మనకు కాపరై ఉన్నాడు. ఆయన కాపరి, నేను గొర్రెను అనండి అందరూ. ఆయన కాపరి, నేను గొర్రెను. మనం చేయాల్సిన పని ఏంటి? ఆయన స్వరం వింటమే, అంతే. భోజనాన్ని గురించి ఆలోచించే పని లేదు, నీళ్ళని గురించి ఆలోచించే పని లేదు, ఎక్కడ పడుకోవాలో ఆలోచించే పని లేదు. ఆయన స్వరం వింటూ ఆయన చెప్పింది చేసుకుంటాడు. ఆయన స్వరం ఎన్ని రకాలుగా వస్తుందని విన్నాను. ఒకటి, మారు మనసులోకి నడిపించడానికి ఆయన స్వరం వస్తుంది. 2, ఆత్మీయంగా నిన్ను బలపరచడానికి ఆయన స్వరం వస్తుంది. 3, కృంగిన వారిని లేవనెత్తడానికి ఆయన స్వరం వస్తుంది. 4, నిన్ను ఒక సాక్షిగా చేయటానికి ఆయన స్వరం వస్తుంది. సోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఎన్నడూ కూడా దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడలేదు, ఆయన స్వరం నేను ఎప్పుడు వినలేదు అని నువ్వు అనగలవా? చెప్పు. ఈ మెసేజ్ విన్న తర్వాత అనగలవా? అసలు నువ్వు అనలేవు. ఆయన స్వరం నువ్వు విన్నావు, అయితే నువ్వు విత్డ్రా చేసుకుంటున్నావు. అది వచ్చింది, విత్డ్రా చేసుకుంటున్నావు. అనేక సార్లు విత్డ్రా చేసుకునే వాళ్ళకంట బాధలు ఎక్కువైపోతాయంట. నువ్వు విత్డ్రా చేసుకునే కొలదే ఇంకా ఆ బాధ యొక్క లెవెల్ పెంచుతాడు దేవుడు. ఇప్పుడు ఒక రేంజ్లో దెబ్బ కొడితే నువ్వు లోబడలేదనుకో, ఇంకొక రేంజ్లో, హై రేంజ్లోకి వస్తుంది శోధన. అందుకని శోధనలు నీకు కావాలా? అవసరం లేదు కదా. బాధలు నీకు కావాలా? అవసరం లేదు కదా. ప్రభా, నువ్వు నాకు ఇన్నిసార్లు దర్శిస్తున్నావు, ఇన్నిసార్లు మాట్లాడుతున్నావు, ఇక నేను నీకు లోబడతానయ్యా అని చెప్పాలి. మనకు ఒక పాట ఉంది. ఏంటి ఆ పాట అంటే, పలుమార్లు వైదొలిగినాను. ఏం పాట అది? ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం 100 అంకితం. ప్రిదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుమో దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం. లేరా, దేవుని స్వరము నీవు పుట్టిన దగ్గర నుండి వస్తానే ఉంది. నీకు తెలుస్తుందో తెలియట్లేదో కానీ దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. నువ్వు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎక్కడో ఒక చర్చికి వెళ్ళి ఉంటావు, అక్కడ దేవుడు నీతో మాట్లాడాడు, ఆ సంగతి నువ్వు మర్చిపోయావు. ఏదో నువ్వు వ్యాపారం చేసుకుంటా దేవుని కూటాల్లోకి వెళ్ళావు, అక్కడ కూడా ప్రభు నీతో మాట్లాడాడు. అబ్బా, ప్రభు నాతో మాట్లాడాను అనుకుంటున్నావు, కానీ మర్చిపోయావు ఆ సంగతి. ఇలాంటి ఆరాధనలకు వస్తున్నప్పుడు సండే మెసేజ్లు వింటున్నావు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, కానీ విత్డ్రా చేసుకుంటున్నావు, అబ్బా నా వల్ల కాదులే అని. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి. ఎన్నోసార్లు నువ్వు పక్కకి వెళ్ళిపోతున్నావు, విత్డ్రా చేసుకుంటున్నావు. ప్రభు నిన్ను దర్శించినప్పుడు, ప్రభు నీతో మాట్లాడినప్పుడు ఆ రోజే నువ్వు లోబడి ఉంటే నీ జీవితం ఇప్పటికి చాలా ఫలభరితంగా ఆశీర్వాదకరంగా మారిపోయి ఉండేదానను. ప్రక్కకు పోవటం అలవాటైంది, విత్డ్రా చేసుకోవటం అలవాటైంది, లోబడకుండా వాయిదాలు వేసుకోవటం అలవాటైంది. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈనా శేష జీవితం. ఏముందండి ఇంకా నీ దగ్గర జీవితం? ఫుల్ జీవితం ఏమి లేదు, శేష జీవితం ఉంది. ఏదో కొంచెం ఉంది నీ దగ్గర, అంతే. ఏదో లాంగ్ లైఫ్ ఉంది అనుకుంటున్నాను, లాంగ్ లైఫ్ ఏమి లేదు నీ దగ్గర. శేష జీవితం కొంచెం ఉంది, అదన్నా నాకు ఇవ్వు అని అంటున్నాడు ఇప్పుడు ప్రభు. ఆయన ప్రేమతో నిన్ను హెచ్చరిస్తున్నాడు, ఆయన స్వరముతో మాట్లాడుతున్నాడు. ఈ దినము దేవుని వాక్యం ద్వారా నిన్ను టచ్ చేస్తున్నాడు. ఆ శేష జీవితం అన్నా నాకు ఇవ్వు అంటున్నాడు. మరి ఇప్పటికైనా ఇస్తావా, మరలా విత్డ్రా చేసుకుంటావా? ఆలోచన చేసుకో, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరం తలలు వంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని బలపరచాలి. ప్రభా, నన్ను నేను మీకు అప్పగించుకుంటాను నాయన. ఎన్నో రీతులుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ స్వరము చాలాసార్లు వచ్చిందయ్యా, నాకు గమనించుకోలేదు, పట్టించుకోలేదయ్యా. పట్టించుకోకపోవటం అనేది ఒక అలవాటు అయిపోయిందయ్యా నా జీవితంలో. నన్ను క్షమించు అని అడుగుతావా? సోదరుడా, నోరు తెరిచి ప్రార్థన చేయి. యవనస్తుడా, ప్రార్థన చేయి. నిన్ను యవన కాలంలో రక్షించి నిన్ను బలమైన సాధనంగా గిద్యోనును బలపరిచినట్లుగా నిన్ను బలపరచాలని ప్రభు ఆశిస్తున్నాడు. ప్రభా, నా జీవితాన్ని నీకు ఇస్తాను నాయన, నా యొక్క బలాన్ని నీకు ఇస్తానయ్యా, నా సమయాన్ని మీకు ఇస్తానయ్యా, నేను నీ పనికి లోబడతానయ్యా, మీ ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా అని నువ్వు ప్రభువుని అడుగుతావా? సోదరుడా, సోదరి, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. నీ స్వరాన్ని వింటున్నాను, కానీ నేను విత్డ్రా చేస్తున్నానయ్యా. అందువలన నాకు ఇంకా శోధన వెంబడే శోధనలు అయిపోతా ఉన్నాయి. విత్డ్రా చేసుకున్నాయా, నా జీవితాన్ని మీకు ఇస్తాను. ఇదిగో నా జీవితం నీకంకితం అని నేను చెబుతానయ్యా. నీకు లోబడతానయ్యా, నీ స్వరానికి నేను లోబడతాను. ఆయన స్వరము నిన్ను అద్భుతముగా బాగు చేస్తుంది. నా గొర్రెలు నా స్వరము వినను, అట్టి బిడ్డగా నేనుంటానయ్యా. నువ్వు నా కాపరవి, నేను నీ గొర్రెను, నీ స్వరం వింటూ బ్రతుకుతానయ్యా అని నువ్వు తీర్మానం చేసుకో. పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. అనేక సార్లు మీరు మమ్మలను దర్శించారు, ఎన్నోసార్లు హెచ్చరించారు. బాల్య వయస్సు నుండి మీరు దర్శించటం, మేము వెనక్కిపోవటం, మీరు దర్శించటం, మేము వెనక్కిపోవటం, మీరు మాతో మాట్లాడటం, మేము వెనక్కిపోవటం అలవాటు అయిపోయాం ప్రభా. పలుమార్లు వైదొలిగినాం ప్రభా. ప్రభువా, మమ్మలను క్షమించండి ప్రభువా, ఈ ప్రియులను క్షమించండి. దేవునికి లోబడు వారిగా ప్రతి ఒక్కరిని చేయండి.
ఇప్పుడైనా సరే నా హృదయాన్ని నా ప్రభువుకి ఇస్తాను అనే ఒక తీర్మానంలోనికి వచ్చువారుగా చేయండి. మీ సన్నిధి మాతో ఉంచి మీరు ఈ రీతిగా అనేక సార్లు మమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు మేము లోబడి మీ ద్వారా గొప్ప కార్యాలు మేము చేయాలి. గిద్యోను లోబడితేనే మిద్యానులను తరమగలిగినాడు ప్రభువా. సమరయ స్త్రీ మీకు లోబడినప్పుడు సమరయులు మొత్తాన్ని మార్చేసింది నాయన. హాగరు మీకు లోబడినప్పుడు వయో ఎంత గొప్ప వ్యక్తిగా మారిపోయింది. ఆమె సంతానాన్ని మీరు ఎంత ఆశీర్వదించారు. సౌలు మీకు లోబడినప్పుడు గొప్ప భక్తుడిగా అపొస్తలుడిగా సంఘాలు కట్టేవాడిగా మారాడు. వీళ్ళందరూ మీ స్వరం విన్నారు, గొప్ప వ్యక్తులుగా మారారు. మేము మీ స్వరం వింటున్నాము. మీకు లోబడి మీ చేత వాడబడు బిడ్డలుగా మీ నామమును మహిమపరిచేవారిగా మమ్మలను చేయండి. ఈ వాక్యములో ఉన్న నిత్య జీవము వీరి హృదయాలలో ఉండులాగున చేయమని నజరేయుడైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెలప్పుడు మనతో ఉండి ఆయన స్వరమును వినొచ్చు, ఆయన ఆశీర్వాదములు పొందుటకు పరిశుద్ధాత్ముడు మనతో ఉండి సహాయము చేయను గాక. ఆమేన్.